వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. ప్రభుత్వ పరిధిలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. కరువు భత్యంపై సర్కార్ ప్రకటించే సమయంలో కోడ్ అడ్డు రావడంతో ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తొలి దశలో ఏప్రిల్ 11న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన మే 23 వరకు కోడ్ అమల్లో ఉండనుంది. అప్పటి వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆలోగా ఏవైనా విధాన ప్రకటనలు చేయాలంటే ఈసీ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు వివరిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సిఆర్ బీస్వాల్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని వేసింది. ఇప్పటికే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి కమిటీ వినతి పత్రాలు స్వీకరించింది. కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు మధ్యంతర వృత్తి ఇవ్వాలని కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఆర్, పీఆర్సీలు ఎటూ తేలకపోవడంతో ఉద్యోగ సంఘాలు అసహనంతో ఉన్నాయి. కనీసం తమకు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన 2 డిఏలను కూడా ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.